హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాస్మా స్వాద్ రెసిపీస్. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎముకలకి ఉక్కు లాంటి బలంతో పాటు శరీరంలో మంచిగా రక్తం పట్టడానికి షుగర్ ఉన్నవారు కూడా చాలా ఇష్టంగా తినేలాగా షుగర్ లేకుండా తాటి బెల్లంతో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 kg మినుములతో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ముందుగా 2 కప్పులు అయితే మినుములు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పాలిష్ చేసిన మినప్పప్పు కన్నా ఇలా పొట్టున్న మినపప్పు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది ఈజీగా అయిపోతుందని చెప్పి ఎక్కువగా పాలిష్ చేసిన మినపప్పునే యూజ్ చేస్తారు. దానికన్నా ఇలా పాలిష్ చేయని బ్లాక్ కలర్లో ఉండే పొట్టున్న మినపప్పు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మినుములు మంచిగా ఫ్రై అయినాయో లేవో తెలియాలంటే ఈ విధంగా కొద్దిగా మినుములు తీసుకుని దంచుకుని చూస్తే అన్నీ ఒకే కలర్లో ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే మన మినుములు అన్నీ కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఈ విధంగా ఈవెన్గా ఒకే కలర్లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 kg మినుములకి పావు కప్పు అయితే పుట్నాల పప్పు వేసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ని అయితే పావు కప్పు తీసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రైస్ ఫ్రై చేసేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకుంటే మనం తినేటప్పుడు మంచి కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చాలామంది రెసిపీ చూసేటప్పుడు స్కిప్ చూస్తూ ఉంటారు. అలా స్కిప్ చేసి చూసినా కూడా మీకు రెసిపీ కరెక్ట్గా అర్థం అవ్వాలని చెప్పి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు కొలిచి మరీ చూపిస్తున్నాను. ఈ విధంగా అన్ని పప్పులన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న మినుముల్లోంచి సగం మినుములు అయితే నేను బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండర్లో వేసుకుని 1-2 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే దాని మీద ఉన్న పొట్టు కూడా చాలా ఈజీగా ఊడిపోతుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలామంది స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు సున్నుండలు మరీ నల్లగా వచ్చినవన్నీ ఫీల్ అవుతారు. అలాంటి వారికి సగం మినుముల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకుంటే మనం తినడానికి చూడడానికి కూడా సున్నుండలు భలే టేస్టీగా ఉంటాయి. ఇలా మీ దగ్గర ఓపిక ఉంటే కనుక లైట్గా ఈ విధంగా చేసుకుని కూడా దీని మీద ఉన్న పొట్టు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ మినుముల మీద ఉన్న పొట్టు అయితే ఈజీగా తీసుకునే మెథడ్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే కనుక మనం ఫ్రై చేసుకునే మినుములతోనే గ్రైండ్ చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా పొట్టు కూడా తీసేసుకుని ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పి చూపించాను. నేను ఇక్కడ మిక్సీలోనే మొత్తం అంతా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ఈ స్వీట్ని హెల్తీగా టేస్టీగా ఉండాలని చెప్పి తాటి బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ తాటి బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా ఆడవాళ్ళకైతే చాలా మంచిది. దొరికితే కనుక కంపల్సరీగా ఈ రెసిపీని తాటి బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోండి. చాలామంది ఆడవాళ్ళు ఇంటి పనుల్లో పడి మన ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ చూపించరండి. మెయిన్గా ఆడవాళ్ళే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అందుకని దొరికితే కనుక కంపల్సరీగా తాటి బెల్లం అయితే యూస్ చేయండి. ఈ విధంగా 1 kg మినప్పిండికి 1 kg తాటి బెల్లం అయితే తీసుకుని కచ్చాపచ్చగా దంచుకున్న తాటి బెల్లము, ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి కొద్ది కొద్దిగా వేసుకుని ఈ విధంగా 2 మిక్స్ అయ్యేలాగా పల్సిస్తా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మినపపిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. అస్సలు తడిగా అవ్వదు, పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి తీసుకుని మంచిగా వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే కనుక ఎక్కువ నెయ్యి కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే కనుక తక్కువ నెయ్యితో కూడా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ లడ్డూల్లాగా పిండినంతా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ మినుములతో అయితే ప్రిపేర్ చేసి చూపించాను. షుగర్తో కంపేర్ చేస్తే బెల్లంలో స్వీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి
కేజీ మినుములకి కేజీ తాటి బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినేటట్టయితే కేజీ మినుములకి 3/4 కేజీ తాటి బెల్లం వేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా హెల్తీ. మీ ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసి తినిపించి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.